స్కాటీ ఎగ్స్ అనేది కొంచెం కాంటినెంటల్ డిష్, కాకపోతే వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఎక్కువగా వాడేసి ఎగ్స్తో యూస్ చేస్తారు. స్కాటీ ఎగ్స్ అంటే ఏం లేదండి, బాయిల్డ్ ఎగ్ తీసుకుని దీన్ని ఒక నాన్ వెజిటేరియన్తో కోట్ చేస్తారు. అది ఏ నాన్ వెజిటేరియన్ అయినా పర్వాలేదు, చికెన్, మటన్, ఇంకా ఏదైనా కూడా. యూజువల్గా అయితే వాళ్ళు రకరకాలైన మీట్స్ యూస్ చేసేసి దీనికి చక్కగా సీల్ చేసేసి ఇంత పెద్ద ఎగ్ని ఫామ్ చేసి దీన్ని డీప్ ఫ్రై చేసుకుని స్కాటీ ఎగ్ రూపంలో సర్వ్ చేస్తారు. సో మరి ఈరోజు నేను ఈ స్కాటీ ఎగ్ వచ్చేసి నాన్ వెజిటేరియన్ చేయట్లేదు, వెజిటేరియన్ చేస్తున్నాను. ఈ ఎగ్ని డైరెక్ట్గా ఇలాగే తినొచ్చు కదా అని కూడా అనుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి కదా, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలంటే. మరి కుకింగ్ షోలు చూస్తున్నారంటేనే ట్రై చేయటం కోసమే కదా, అందుకనే ఈరోజు మనం ఈ స్కాటీ ఎగ్స్ చేయబోతున్నాము. ఈ స్కాటీ ఎగ్స్కి చెప్పాను కదా వెజిటేరియన్ యూస్ చేస్తున్నానని. అయితే వెజిటేరియన్ ఈరోజు నేను సోయా కీమా వాడుతున్నాను. సోయా కీమాని నేను ఒక 5 minutes వేడి నీళ్ళల్లో పెట్టేసిన తర్వాత వీటిని కొంచెం మాయిశ్చర్, అంటే ఆ వేడి నీళ్ళు తీసేసి ఓన్లీ మన సోయాని మీరు ఇలా కొంచెం మాయిశ్చర్ ఉంచండి. మరీ మాయిశ్చర్ తీసేసారనుకోండి, మనం ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి లైట్గా మిక్స్ చేసుకోవాలి. అంటే బైండింగ్ అవ్వాలి. మనం ఈ మిక్చర్ని గుడ్డుకి బైండ్ చేస్తున్నాము. కొంచెం బైండ్ అవ్వటం కోసం కాస్త మాయిశ్చర్ని పెట్టుకోండి. అలాగే ఇందులో అన్ని మసాలాలు వేసుకోండి, మీకు నచ్చిన మసాలాలు మీరు వేసుకోవచ్చు. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. మన గుడ్డుకి ఫ్లేవర్స్ ఏం లేవు, అన్ని ఫ్లేవర్స్ అంతా దీనికే, ఏదైతే మనం సోయా వేస్తున్నామో అదే. ఇందులో కాస్త గరం మసాలా, కొంచెం కారం వచ్చేసి మీకు టేస్ట్కి తగినంత కారం వేసేసుకోండి. అలాగే సాల్ట్, గుడ్డులో సాల్ట్ ఉంటుంది, సో జాగ్రత్తగా ఉండండి, ఎక్కువగా సాల్ట్ వేయకండి. ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఇందులో చిటికెడు పసుపు కూడా, కొంచెం కలర్ కోసం. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి ఇందులో మరి బైండింగ్ ఈ సోయాని ఇలా బైండ్ చేస్తే అవ్వదు కదా, ఊడిపోతుంది. కాబట్టి ఇందులో ఈరోజు నేను శనగపిండి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేరే పిండి, మైదా పిండి, లేదంటే కొంచెం గోధుమ పిండి, ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. కొంచెం శనగపిండి వేసేసి మిక్స్. ఇప్పుడు చక్కగా బైండ్ అయిపోతుంది మనకి. అంతా చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, చక్కగా ఇప్పుడు నేను ఇలా బైండ్ చేస్తే బైండ్ అయిపోతుంది. కావాలంటే ఒకవేళ మీకు బైండ్ అవ్వట్లేదంటే కొంచెం ఒక చుక్క వాటర్ వేసుకోండి, బైండ్ అయిపోతుంది. ఇప్పుడు గుడ్డుని తీసుకుని ఈ మిశ్రమం కొంచెం పెద్దగా, చెప్పాను కదా ఇది ఎగ్, స్కాటీ ఎగ్ అంటే ఇంత పెద్దగా, యాక్చువల్గా చాలా పెద్దగా చేస్తారు. ఇది ఇప్పుడు మనం ఒక ముద్దలాగా తీసుకుని ఈ గుడ్డుకి మనం ఇది కోట్ చేయాలి. ఇప్పుడు ఈ గుడ్డుని ఇందులో పెట్టేసి మరి కొంతమంది చేపలు తిన్న తర్వాత కొంచెం దుర్వాసన వస్తుంది కదా, మరి రెండు కలిపి కాంబినేషన్గా చేసేసుకుందాం. నోరు కూడా చక్కగా మంచి దుర్వాసన లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మన డిష్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, కొబ్బరి కూడా కొంచెం పర్ఫెక్ట్గా వేగిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. వేగిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మన పులుసు తయారీ చేయడం స్టార్ట్ చేసేద్దాం. దోసకాయని కూడా మనం చక్కగా కట్ చేసేసుకుందాం. నైఫ్ షార్ప్గా ఉందనుకోండి, మన దోసకాయ కూడా పొట్టు తీసేయడం చాలా చాలా ఈజీ. ఈ ఎండు చేపలతోటి దోసకాయ వేసుకొని చేసుకుంటే భలే కమ్మగా ఉంటుంది. ఈ దోసకాయ సగం చేపల దాంట్లో వేసుకుందాం, మిగతాది ఈ గింజలతో పాటు నాకు కొంచెం అంత బెల్లం, మిరియాలు వేసుకొని జ్యూస్లా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టం. సగం కంటే ఎక్కువ దోసకాయ ఈరోజు కూరలో వాడుకుందాం. ఈ గింజలు ఇవన్నిటిని పడేయకుండా కొంచెం అంత మిరియాలు, దాంట్లో బెల్లం వేసుకొని దీన్ని జ్యూస్లా చేసుకొని తాగితే భలేగా ఉంటుంది. ఈ దోసకాయ గింజలు, ఈ మిగిలిన దోసకాయని మిక్సీ జార్లో వేసేసి నాకు మంచి జ్యూస్ రెడీ అయిపోద్ది. ఈ దోసకాయని మన చేపల్లాగే చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుందాం. పొడుగ్గా మనం చేపలు ఎలా తేలుతూ ఉంటాయో ఇందులో ఈ దోసకాయ ముక్కలు కూడా తేలుతాయి. మరి ఇక్కడ కింద వేడెక్కిపోయింది, దీంట్లో నూనె వేసుకొని, చేపల పులుసు అంటే కొంచెం వేసుకుందాం, ఏ నష్టం లేదు. దీంట్లో ఆవాలు, కరివేపాకు వేసుకొని చిటపట్లాడిన తర్వాతే
మనకి అసలు సిసలైన మజా. ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిటపట్లు ఆడాలండి, అప్పుడే దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. ఆ చిటపట్లు ఆడుతున్నప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వెనక్కి జరుగుదాం. ఇందులో మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసి నూనెలో ఈ దోసకాయ ముక్కల్ని కూడా చక్కగా వేయించుకుందాం. దీంట్లో పసుపు, నూనెలోనే పసుపు పడితే దాని మంచి రంగు బయటకు వస్తుంది. వెజిటేరియన్ కూరల్లో ఎక్కువగా మనం ఇంగువ వేసుకుంటాం, పుల్లటి కూరల్లో కూడా వేసుకుంటాం. మరి ఇందులో కొంచెం కావాలంటే వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కొంచెం వేసుకొని దీన్ని కుక్ చేసుకుందాం. ఈ దోసకాయ ముక్కలు చింతపండు పులుసు పోసామంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇలా నూనెలోనే కుక్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వీటన్నిటితోటి మూత పెట్టేసి ఈ దోసకాయ ముక్కల్ని ఒక 3-4 నిమిషాల పాటు మనం చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే ముక్కలు చక్కగా కుక్ అయిపోతాయి. తర్వాత మిగతా మసాలాలు, ఆ ఉల్లిపాయల మిశ్రమం అన్నీ వేసుకుందాం. చేపల ముక్కల్ని కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాం. దాంట్లో ఉన్న ఏదన్నా మురికి అలాంటిదంతా పక్కకు వచ్చేసింది. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మాత్రమే ఈ పులుసులో వేసుకొని చక్కగా కుక్ చేసుకుందాం. ఈ దోసకాయ ముక్కలు కూడా ఇంకా కొంచెం కుక్ అయిన తర్వాత దీంతో మన పులుసు స్టార్ట్ చేసేద్దాం. దోసకాయ ముక్కలు చక్కగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మన చింతపండు పులుసు కూడా ఇందులో వేసేస్తున్నాం. దీంతో పాటు కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతుల పొడి మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో కారపొడి, కొంచెం అంత ధనియాల పొడి. చూడండి మన పులుసు రెడీ అయిపోయినట్టు ఎంత చక్కగా ఉందో. కానీ మరింత చక్కగా చిక్కగా మనం తయారు చేసుకుందాం. ముందుగా మనం చేసుకున్న ఈ ఎండు చేపలు కూడా తయారైపోయినాయి కదా, చక్కగా క్లీన్గా ఉన్నాయి. ఈ ఎండు చేపలు కూడా వేసి ఈ పులుసులో కొంచెం కుక్ అవుతున్నప్పుడు ముందుగా చేసుకున్న ఎండు కొబ్బరి, మన ఉల్లిపాయల పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో కావాలనుకుంటే కొంచెం నీళ్లు కూడా పోసేసి ఈ దోసకాయ ముక్కలు ఇవన్నీ కుక్ అయ్యి చేప ముక్కలు కూడా ఈ గ్రేవీలో కుక్ అయ్యేంత వరకు అట్టి పెట్టుకుందాం. లాస్ట్లో మనకి ఒక మంచి సువాసన చక్కగా, అంటే ఇది వరకు జోక్ చేసుకుంటూ ఎండు చేపలు వేస్తే ముక్కులు మూసుకుంటాం అన్నామా, ఇప్పుడు చూడండి దీని టేస్ట్ మరి స్లోగా, అంటే తక్కువ మంటలో ఒక 5 నిమిషాల పాటు స్లోగా దాన్ని మగ్గనిస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు ముందుగానే కుక్ చేసేసుకున్నాం, ఆ కొబ్బరి పొడి కూడా కుక్ చేసేసుకున్నాం, ఈ చేప ముక్కల్ని చక్కగా కడిగేసుకున్నాం, దోసకాయ ముక్కలు ఉడికిపోయినాయి. ఆ చింతపండు పులుసులో ఉన్న పచ్చిదనం పోవాలి, ఆ చేపలు చక్కగా ఊరాలి. అప్పుడు మన డిష్ రెడీ అయిపోతుంది. దీంట్లో చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఎటువంటి పుల్లగా చేసుకున్న దాన్నైనా అన్నంతో పాటు 1 గంట తర్వాత తింటే మరింత టేస్ట్ వస్తుంది. దీంట్లో ఎలా టేస్ట్ వస్తుందో చూద్దాం. లాస్ట్లో కొంచెం ఉప్పు కూడా చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఎండు చేపలు లేకపోతే ఎండు రొయ్యలు చేసుకునేటప్పుడు ఉప్పు మీద కూడా కొంచెం ధ్యాస ఉంచాలి. స్టార్టింగ్లో కొంచెం ఉప్పు వేసాను, తర్వాత వేయలేదు. లాస్ట్లో మరోసారి చెక్ చేసి అడ్జస్ట్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు ఇలా చక్కగా ఉడికిన తర్వాత చేప ముక్కలు మనకి చూడండి చక్కగా అవి ఇందులో కుక్ అయిపోయి కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి వాటిని తింటూ ఉంటే మరి దాంతోపాటు చేప ముక్కలు చిన్నగా ఉన్న ఈ దోసకాయ ముక్కలు మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. సో మరి కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి డిష్ పర్ఫెక్ట్ అవుతుంది. మరి మెంతుల పొడి నేను చెప్పినట్టుగా మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా చేప ముక్కలు పైన తేలుతూ, అంటే మరీ సాఫ్ట్గా కాకపోయినా బయటలో ఒక మంచి అద్భుతమైన రుచి వస్తుంది. ఆ మిగిలిపోయిన దోసకాయ తీసుకొని దాంట్లో కొంచెం మిరియాలు, కొంచెం బెల్లం వేసుకొని ఇలా జ్యూస్ చేసుకొని తాగితే భలేగా ఉంటుంది. ముఖ్యంగా అలసిపోయినప్పుడు ఈ దోసకాయని వాడుకుంటే కనుక ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. చాలామంది తెలియక వెళ్ళి ఏదో డ్రింక్స్ దొరుకుతాయి, ఎనర్జీ డ్రింక్స్ అవి ఉంటాయి. ఎందుకండి తలకేసి కొట్టుకోవడానికి ఆ డ్రింక్స్? సూపర్ ఎనర్జీ డ్రింక్స్ మన ఇంట్లోనే చక్కగా ఈ దోసకాయ రూపంలో చక్కగా వచ్చింది. భలే కమ్మటి టేస్ట్ కూడా ఉంటుంది. నేనైతే ఆ గింజలు లేతగా ఉంటే దోసకాయ గింజలు కూడా వేసి మిక్సీ చేసి గ్రైండ్ చేసి కొట్టేస్తాను. మరి మంచి టేస్ట్